కర్నూలులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని బుధవారపేటలో బాణాసంచా కాల్చి ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. 30 సంవత్సరాల పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నందునే వర్గీకరణ సాధ్యమయ్యిందని అన్నారు. మాదిగలు గౌరవ మాన్యశ్రీ మందాక్ష మాదిగన్న గారు ఏ పిలుపిస్తే ఆ పిలుపునందుకొని ఎంతోమంది కార్యకర్తల కన్నీళ్ళ మీద, ఎంతోమంది నాయకుల రక్తపు బొట్ల మీద, మరి ఎంతోమంది కార్యకర్తలు నాయకులు జైళ్ళ పాలైనటువంటి సందర్భాల మీద, మరి అదే క్రమంలోనే మరి ఎన్నో ఒడిదుడుకుల మీద, ఎన్నో సందర్భాలు మోసం చేసినటువంటి రాజకీయ పార్టీలతో ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మరి ఆనాడు లోకూరు కమిషన్ని వేదిక చేసుకొని, రామచంద్రరాజు కమిషన్ని వేదిక చేసుకొని, ఉషా మెహ్రా కమిషన్ని వేదిక చేసుకొని మరి ఎన్నో పోరాటాలు కొనసాగిస్తున్నప్పటికీ మరి ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. వీటన్నిటిని తట్టుకొని గౌరవ మాన్యశ్రీ మందాక్ష మాదిగన్న గారు సామాజిక కోణంలో రాజకీయ పార్టీలను మమేకం చేస్తూ సమాజంలో ఉండబడే మరి రాజకీయ నాయకుల్ని అండగా నిలబెడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భము మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మరి జనవరి 8వ తారీఖున, అంటే 6, 7, 8 తారీఖుల సుప్రీంకోర్టులోన మరి వర్గీకరణ మీద విచారణ చేపట్టడం కూడా జరిగింది. అయితే తీర్పు ఆగస్టు 1వ తారీఖు. ఈ ఆగస్టు 1వ తారీఖు అంటే ఈ భారతదేశానికి మరి బ్రిటిష్ పాలకుల చేతుల్లో నుండి స్వాతంత్రం వచ్చినటువంటి మరి 14 రోజుల ముందుగా మరి ఈరోజు ఇదే సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు వర్గీకరణ మరి చెల్లుబాటు, వర్గీకరణ అమలు చేయవచ్చు అని రాష్ట్రాలకు బాధ్యతలు మరి అప్పచెప్పడము ఎంతో గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ కోణంలోనే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వర్గీకరణ జరిగింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే వర్గీకరణ జరిగింది. ఆ కోణంలోనే ఇప్పుడు వర్గీకరణ ఇచ్చే స్థాయికి ఇచ్చే దిశగా ఉన్నప్పుడు, ఎస్సీ వర్గీకరణ చేరుకునే దిశగా ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండడము మాదిగలు గర్వించదగినటువంటి విషయం. అందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి జైళ్ళకి వెళ్ళి అమరులైనటువంటి మాదిగల చరిత్రను గుర్తించి ఈరోజు మేము సైతం అంటూ వర్గీకరణకు సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మాది కళామండలి ధన్యవాదాలు.